చికెన్ ఫ్రైని ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అరకిలో శుభ్రం చేసుకున్నటువంటి చికెన్లోకి కొద్దిగా పసుపు, కారం, అలాగే ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఇప్పుడు ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, మసాలా దినుసులను వేసుకొని 4 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగంగానే వీటిని ఒక గిన్నెలో తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. అదే బండిలో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 2 సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకం వేసుకుని ఉల్లిపాయలు చక్కగా మగ్గేదాకా వేయించుకున్న తర్వాత మసాలాలు కలిపి పెట్టుకున్నటువంటి ఆ చికెన్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే 10 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసారనుకోండి, చికెన్ లోని నీళ్ళన్నీ ఇంకిపోయి చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు అందులోనే మీ టేస్ట్ కు సరిపడా కారం, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మసాలా పొడిని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోతే ఉప్పు కూడా వేసేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే 5 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. 5 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి.